ఇప్పుడు ఒక హస్బెండ్ చనిపోతాడండి. చనిపోయిన తర్వాత ఏమైతదంటే ఒక 11 డేస్ తర్వాత అతను హస్బెండ్ చనిపోయిన తర్వాత వైఫ్‌కి మెయిన్ ఏం చేస్తారు? బొట్టు తీసేస్తారు. ఒక సాంప్రదాయంలాగా ఒక రిచువల్‌లాగా ఏం చేస్తారు అంటే 11 రోజో ఏదో ఒక రోజు కూర్చోబెట్టేసి బొట్టు తీసేయడం, ఆమెకి ఇట్లా వైట్ శారీ కట్టియడము, మళ్ళీ తాళి, మెట్టలు ఇలాంటివి తీపియడము, ఫ్లవర్స్ ఏది పెట్టుకోకుండా ఉండాలని చెప్పడము, బ్యాంగిల్స్ తీసేయడము ఇలాంటివి ఎన్నో చేస్తారు. వీళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారంటే ఇప్పుడు విడో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎదురొస్తే మంచి కాదు అన్నట్టు, లేకపోతే ఈవెంట్స్‌కి అంటే ఏవైతే మంచి పనులు ఉంటాయో, శుభకార్యాలు ఉంటాయో వాటిని ఆమెను కనీసం రానివ్వరు. ఎందుకంటే ఈమె విడో గదా అని చెప్పి. అదే ఒక వైఫ్ చనిపోయిందనుకోండి, ఆ హస్బెండ్‌ని సేమ్‌గా ట్రీట్ చేస్తారా? చెయ్యరు. ఎలా అంటే పుణ్యస్త్రీ హస్బెండ్ బ్రతికున్నప్పుడు ఈమె ముందే చనిపోయింది కాబట్టి ఆమె ఒక పుణ్యస్త్రీలాగా చనిపోయింది, అదృష్టము, పుణ్యం కట్టుకుంది అని మాట్లాడతారు. సరే ఇప్పుడైతే నేను వీటిని దేని కూడా నేను క్వశ్చన్ చేయడానికి ఇప్పుడు ఇదంతా మాట్లాడట్లేదు. బట్ ఏంటంటే రీసెంట్‌గా 2022లో ఒక యాక్ట్ అనేది వచ్చింది. యాక్ట్ పేరేంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ సింగిల్ వుమెన్ అండ్ వుమెన్. అది కాకుండా ప్రొటెక్షన్ ఆఫ్ విడోహుడ్ ప్రాక్టీసెస్ కూడా 2022లో వచ్చింది. దీంట్లో ఏంటంటే యాక్ట్ క్లియర్‌గా చెప్తది. ఒకవేళ కనుక హస్బెండ్ చనిపోతే వైఫ్ బొట్టు తీయాల్సిన పని లేదు, గాజులు తీయాల్సిన పని లేదు, మెట్టలు తీయాల్సిన పని లేదు, వైట్ శారీ కట్టుకోవాల్సిన పని లేదు, పూలు తీయాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరైనా గనక ఇలాంటివి ఎంకరేజ్ చేసినా లేదా ఆమెను ఇన్సల్ట్ చేసినా, ఏ విధంగా కష్టం చేకూర్చినా వాళ్ళకి సివియర్‌గా పనిష్మెంట్ అనేది ఇవ్వబడతది.